హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జుగెల్ రాజు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరు ఏదైతే తమ్నైల్లో చూసారో బ్యాడ్ బాయ్ కార్తిక్. సో ఆ మూవీ నేను నిన్ననే చూడడం జరిగింది. నిన్న తిమ్మరాజుపల్లి టీవీ, అట్ ఏ టైమ్ ది మమ్మీ మూవీ అండ్ బ్యాడ్ బాయ్, అలాగే ఇంకొక మూవీ అంటే గుర్తు రావట్లేదు భయ అంత తొందరగా. ఓకే, పాపం ప్రతాప్, ఈ మూవీస్ అన్ని కూడా చూడడం జరిగింది. అండ్ నైట్ చూశాను పాపం ప్రతాప్ అండ్ తిమ్మరాజుపల్లి టీవీ, సారీ బ్యాడ్ బాయ్ కార్తిక్ నైట్ చూశాను. సో నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మమ్మీ మూవీ, అట్ ఏ టైం తిమ్మరాజుపల్లి టీవీ, ఇవి చూశాను. సో ఏదేమైనా కూడా ఇప్పుడు మనం బ్యాడ్ బాయ్ కార్తిక్ మూవీ రివ్యూలో ఉన్నాం. సో మూవీ వర్కౌట్ అయిందా లేదా, అండ్ నాగశౌర్య గారు చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆయన ఒక మూవీతో మన ముందుకు వచ్చారు. సో మూవీ మనల్ని ఎంటర్టైన్ చేసిందా లేదా అంటే అసలుకి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు భయ్య. అంటే బేసిక్గా అసలు మూవీ ఫ్లాటే, కమర్షియల్గా ఇప్పుడు ప్యాటర్న్ కాదు, ఇది ఓల్డ్ ప్యాటర్న్. ఆల్రెడీ మనం చాలా మూవీస్లో చూసామే అనేలాంటి ఒక ఫీల్ అయితే వస్తుంది మూవీ చూస్తున్నంతసేపు. అరే ఈ సీన్స్ ఇది కాదు కదా మనం నాగశౌర్య గారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది అనే ఫీల్లోకి వెళ్ళిపోతాం. సో అలా వెళ్తున్న కొద్దీ కమర్షియల్గా అనిపిస్తుంది. అండ్ రెగ్యులర్ మనకి బాగా బోర్ కొట్టేది ఏంటంటే, మనం ఇంతకుముందు ఇలాంటి మూవీస్ వచ్చాడు చూసాంరా బాబు అనేలాంటి ఫీల్ అయితే కంపల్సరీ వస్తుంది. సో అదొక్కటే పెద్ద మైనస్. అండ్ బ్యాడ్ బాయ్ కార్తిక్ సంబంధించి నాకైతే సినిమా అస్సలు వర్కౌట్ అవ్వలేదు భయ్య. సో ఇక వెళ్ళాలా వద్దనేది మీరు డిసైడ్ అవ్వండి. అట్ ఏ టైం కొన్ని సీన్స్, కొన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అయితే బాగున్నాయి. అంటే మనం రెగ్యులర్గా చూసినా కూడా కొన్ని పర్లేదు అనుకుంటాం కదా, అక్కడక్కడ అవి బాగున్నాయి. అండ్ నాగశౌర్య గారు చేసే మూవీ అయితే కాదు. అండ్ ఆయన బిఫోర్ మూవీస్తో పోల్చుకుంటే ఇది జీరో. బ్యాడ్ బాయ్ కార్తిక్ మూవీ అనేది జీరో ఆయన బిఫోర్ మూవీస్తో పోల్చుకుంటే. సో నాగశౌర్య గారు మంచి మూవీతోటి కంబ్యాక్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్ ఏ టైం ఈ మూవీ ఇప్పుడు తీసింది కాదు భయ్య, మీరు ప్రొడక్షన్ చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. ఇది ఎప్పుడు 5-6 సంవత్సరాల కింద తీసిన సినిమాలాగా అనిపిస్తుంటుంది. మరి ఎందుకు మళ్ళీ రిలీజ్ చేశారు ఈ 2026లో అంటే, మేబీ ఇక ప్రొడ్యూసర్ ఇన్వెస్ట్ చేశారు కదా, ఫైనాన్షియల్గా ఎంతో కొంత రికవర్ అవ్వాలి కదా. అందుకే మూవీ ప్రమోషన్ కూడా ఎక్కడ సరిగా లేదు బ్యాడ్ బాయ్ కార్తిక్ సంబంధించి. ఏదో అలా కొట్టేశారు, వాళ్ళకి తోచిన దాంట్లో చేసుకుంటూ వెళ్ళిపోయారు. సో ఇది గైస్ బ్యాడ్ బాయ్ కార్తిక్ మూవీ రివ్యూ. అలా తిమ్మరాజుపల్లి టీవీ, అట్ ఏ టైం ది మమ్మీ, ఈ 2 మూవీస్కి సంబంధించి అప్డేట్ ఇచ్చాను, మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.